హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసరికి తమిళనాడులోని కాట్పాడి బస్ స్టాండ్లో ఉన్నాను. కాట్పాడి నుంచి అరుణాచలం వెళ్తున్నాము బై బస్సులో. ఇది వచ్చేసరికి కాట్పాడి కొత్త బస్ స్టాండ్. ఇదే మనం వెళ్ళే బస్సు. ఇక్కడ నుంచి పర్ హెడ్ వచ్చేసరికి 65 రూపాయలు తీసుకున్నారు. ఇదే బస్సు. నేను అరుణాచలం అని ఈ ఒక్క దాంట్లో తెలుగులోనే చూసింది. అరుణాచలం అనే కదా, అసలు ఏదైనా సరే తెలుగులో ఈ ఒక్క బస్సు మీద చూశాను. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా బస్ స్టాండ్ బయటకు వచ్చేస్తే ఇంకా మన జర్నీ స్టార్ట్ అయిపోద్ది. స్టేషన్ నుంచి ఇక్కడికి లోకల్ బస్సు ఉంటుంది. ఆ లోకల్ బస్సులో మనిషికి వచ్చేసరికి 10 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి అరుణాచలానికి 65 రూపాయలు తీసుకున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటంటే. నేను ఫస్ట్ టైం చూడటం. మరి మీరు ఎప్పుడైనా చూస్తుంటే మరి కామెంట్ చేయండి, మీరు ఎప్పుడు వెళ్ళారో ఏంటి అనేది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటం, మా ఫ్యామిలీ కూడా ఇప్పుడు వెళ్ళటం వచ్చాం. కానీ ఎప్పుడైనా సరే గోల్డెన్ టెంపుల్ కాణిపాకంలో చూసుకొని రిటర్న్ అయిపోయేవాళ్ళం తిరుపతి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళటం. పదండి నాతో పాటు మీరు చూద్దరు ఎలా ఉంది ఏంటి అనేది. ఫుల్ ట్రాఫిక్, మంచి ఎండకు వచ్చేసాము. చూద్దాం మన జర్నీ ఎలా సాగిద్దో ఏంటో. ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది. అక్కడక్కడ ట్రాఫిక్ మటుకి బీభత్సంగా ఉంది. ఎండ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఓన్లీ ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నట్టున్నాయి. అసలు గవర్నమెంట్ బస్సు అనేది నాకైతే అక్కడ కూడా తగలలేదు. మరి అంతా ఈ ప్రైవేట్ బస్సులతోటే ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా. కానీ ఇక్కడ ఆటో వాళ్ళని మటుకి అస్సలు నమ్మొద్దు. అసలు ఆటో వాళ్ళ మటుకి మామూలుగా మోసం చేయరు. అసలు మన తెలుగు వాళ్ళు అంటేనే వీళ్ళు ఒక ఆట ఆడేసుకుంటారు. ఇక మరి ఎందుకో కానీ అసలు స్టార్ట్ అయింది. ఇప్పుడే ట్రాఫిక్ లేదనుకున్నాము, కానీ ట్రాఫిక్ వచ్చేసింది బాగా బీభత్సంగా. పోలీసులు గట్టిగా ఉన్నారు. మరి ఎవరో వస్తున్నట్టున్నారు. లారీ ఒకటి మన ముందుకి. లారీ ముందుకెళ్తే మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి డైరెక్షను. ఏది ఆ లారీ ఏమో పోవట్లేదు, వీళ్ళేమో ఆపేశారు. మొత్తానికి తీసేసాడులేండి లారీ. చలో ఇక హైవే పట్టుకున్నామా, ఆరాంగా వెళ్ళిపోయామా హ్యాపీగా. రైట్ సైడ్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు మామూలుగా లేదు ట్రాఫిక్. అసలు బస్సుల మీద ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ అని రాసుంటారు పక్కన సైడ్న. అవన్నీ ఏం నమ్మకండి మీరు బయటకు వచ్చినప్పుడు. ఎందుకంటే అంతా ఒకటే. ఎక్కడైనా సరే ఎవరు చేస్తే వాళ్ళ దగ్గర ఆగిపోద్ది బస్సు. సూపర్ ఫాస్ట్ తొందరగా వెళ్ళిపోద్ది అది ఇది అని చెప్తారు. అవన్నీ ఏం నమ్మద్దు అసలు. ఎందుకంటే మేము ఆల్రెడీ చూస్తున్నాను కాబట్టి నేను మన వైపు పల్లెవేలుగా ఎలాగైతే ఆగుతాయో ఎవరు చేస్తే వాళ్ళ దగ్గర సేమ్ యాస్టీస్ అంతే. వీళ్ళు డబ్బులు కూడా మనం పార్కింగ్ అయితే మళ్ళీ తగ్గుతారు. ఫస్ట్లో మాకు 80, 90 అలా చెప్పారు. అదేంటంటే అని చెప్పిన గట్టిగా అడిగితే ఇప్పుడు మళ్ళీ 65 అసలు రేటు 65 రూపాయలు అని చెప్పారు. మరి అది కూడా మరి కన్ఫర్మా కాదైతే నాకైతే తెలియదు. మీకు ఎంత తీసుకున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు వెళ్ళినప్పుడు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు ఈ రేట్లు కానీ ఇవన్నీ నాకు అంత తెలియదు. నేను ఎక్స్పీరియన్స్ చేసినది మీకైతే షేర్ చేసుకుంటున్నాను. ఎంత తీసుకున్నారు ఏంటనేదని చూస్తున్నాను కదండి. చాలా వాటికి అందరూ అనేది చెప్పను, కొంతమంది మటుకు చాలా మోసం చేస్తున్నారు. అది మటుకు కొంచెం చూసుకొని మీరు రావాలి ఏదైనా సరే. మేము వెళ్ళే బస్సులో ఒక 2-3 తగిలారు. ఇది అటు కొంతమంది ఏమో హైదరాబాద్ నుంచి వచ్చారు, కొంతమంది ఏమో ఇటు ఏదో ఊరు చెప్పారు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. లైట్గా మాట్లాడుకుంటూ వచ్చాము ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది. ప్రస్తుతానికైతే మన జర్నీ ఇలా సాగిపోతుంది. ఇది అటు పెద్ద హైవే కాదు, ఇటు చిన్న హైవే కాదు, నార్మల్ విలేజ్ హైవే. ఇది వెళ్ళిపోతూ ఉంది. ఎండ మట్టికి మామూలుగా లేదు. అసలు రిఫ్లెక్ట్ అయ్యి ఎలా వస్తుందో చూసారు. అసలు నేను ఫ్రంట్ సీట్లోకి వచ్చినాను. ఏది మీకు చూపిద్దాం, నేను చూద్దాం అసలు ఎటు నుంచి వస్తున్నాం ఏందనేది. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ఓన్ వెహికల్లో వచ్చినప్పుడు చూసుకోవాలి కదా ఎటు నుంచి వస్తున్నాం ఏంటి అనేది. అందుకని కొంచెం అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను ఫ్రంట్. రోడ్ అయితే బాగానే ఉంది, సక్సెస్ లేకుండా ఏం లేకుండా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. మరి మీరు ఎప్పుడు వెళ్ళారో మీరు కామెంట్ చేయండి. ఏ ఇయర్లో వెళ్ళారో ఏంటి అనేది.
వీళ్ళు బస్సులు ఎందుకనో కానీ వీళ్ళు టోల్ గేట్లు కానీ ఏం లేదు అసలు, మామూలుగా నార్మల్గా వెళ్ళిపోతున్నారు అసలు. మరి ఎందుకో ఏంటో మీకు ఏమైనా తెలిస్తే మటుకి చెప్పండి, నాకైతే తెలియదు. మామూలుగా మనం అయిపోతే అలా వెళ్ళిపోతే ఏంటంటే వీళ్ళకి ఆఫీసర్లు కానీ లేదంటే ఏదైనా వెహికల్స్ అయితే అట్లా పోనిస్తారు కదా. కానీ ఇక్కడ ఏంటో మరి వెళ్ళిపోతున్నారు సైడ్న టోల్ గేట్ కట్టకుండా, ఏం కట్టకుండా. మామూలు కార్లు వీళ్ళందరూ మటుకు టోల్ గేట్లు కడుతున్నారు. మరి అసలు ఎండ మట్టుకి మామూలుగా లేదండి, అసలు ఎండ మట్టుకి. మరి మన దగ్గర ఎలా ఉందో ఏమో కానీ ఇక్కడ మటుకి దంచి కొడుతున్నాయి ఎండ అసలు. అయితే సైడ్ని వ్యూ మటుకి సూపర్. ఇప్పుడిప్పుడే కొంచెం రోడ్లు పెద్దవి చేస్తున్నట్టున్నారు. నాకు రూటు అర్థం కాక నేను అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాను. అసలు ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా ఏంటి అనేది డ్రైవర్ని అడుగుదామంటేనేమో వాళ్ళది మనకు రాదు, మనకేమో వాళ్ళది రాదు. కానీ వాళ్ళకి తెలుగు వచ్చలేండి, కానీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఏమో మరి ఆ రీజన్స్ ఏంటో నాకైతే తెలీదు. వాళ్ళు తెలుగు వచ్చినప్పుడు అసలు మాట్లాడరు. సో అందువల్ల నేను ఇంకా ఆయన అడగకుండా నేను గూగుల్ మ్యాప్లో ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏందనేది చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. మా వాళ్ళు ఏమో వెనక సీట్లో కూర్చొని ఉన్నారు, నేనేమో ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాను. అది నేను చెప్పాను కదా, ఎవరికి ఎత్తితే వాళ్ళ దగ్గర ఆగటమే. ఈ పల్లివేలుకి ఎక్కడి పైన ఏమో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పి మటుకు రాస్తున్నారు. ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి. ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఆయనే మన డ్రైవరు ప్రస్తుతానికి మనం తీసుకెళ్తుంది. దాని మీద సూపర్ ఫాస్ట్ అని రాస్తుంది. ఏం ప్రయోజనం, సూపర్ ఫాస్ట్ లాగా వెళ్తుంది. అది నార్మల్ మన పల్లివేలుకి వెళ్ళినట్టు వెళ్తుంది. రోడ్డు వ్యూ మటుకి ఎక్సలెంట్గా ఉంది. చూస్తున్నాను కదా ఫ్రెండ్ ఎలా ఉందో. నేనైతే ఇలాగ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆరాంగా ఉన్నాను. మా వాళ్ళే వెనకాల ఉన్నారు. ఇప్పటికైతే వచ్చేసాము. మధ్యలో ఏం జరిగిందంటే అక్కడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మనిషికి వచ్చి 20 రూపాయలు తీసుకున్నారు గుడి దగ్గరికి, బస్ స్టాండ్ దగ్గర నుంచి. ఇది ఫ్రంట్ వ్యూ గుడికి. ఇదిగోండి రాజగోపురం పక్కనే మేము రూమ్ తీసుకున్నా కూడా గుడి ఎదురే తీసుకున్నాము. ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యేదన్నా ఇక మేము గిరి ప్రదక్షిణ చేయటం ఇంక లేటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మన ఛానల్ వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.